నుంచి వాని నాసికా రంధ్రాలలో జీవవాయువును ఊదినప్పుడు నరుడు జీవాత్మాయను. నిర్మించబడిన ఈ మానవులను ఏదేను అని తోటలో దేవుడు ఉంచాడు. దేవుడు ఈ మానవునికి ఒకే ఒక ఆజ్ఞను ఆజ్ఞాపించాడు. కానీ దురాశతో నిండిన మానవుడు ఆ ఆజ్ఞను మీరి దేవుడు చేయవద్దు అన్న పని చేసి దేవునికి దుఃఖం కలిగించి పాపం చేశాడు. ఆ పాపానికి ప్రతిగా భూమి మీదకి తెగుళ్ళు, ముళ్ళు, వేదన, భయం, అసూయ, నరహత్య, రకరకాల పాపాలు ప్రవేశించాయి. అయితే ఈ పాపం నోవహు కాలం నాటికి పరాకాష్ఠకు చేరింది. దేవుని ఉగ్రత భూమి మీదకి దిగివచ్చింది. ఆకాశం నుండి నీళ్లు రావటం ప్రారంభించబడ్డాయి. నేల నుండి నీళ్లు రావటం ప్రారంభించబడ్డాయి. ఆకాశం నుండి నేల నుండి నీళ్లు వచ్చి నోవహు, అతని కుటుంబం, అలాగే ఓడలో ఉన్న కొన్ని ప్రాణులు తప్ప సర్వలోకమును జలమయం చేసేశాయి. మరలా నోవహు నుండి మానవ జాతి భూమి మీద విస్తరించటం మొదలుపెట్టింది. తర్వాత మరొక 5 పట్టణాలు దేవుని ఉగ్రతకు సిద్ధమయ్యాయి. నీతి న్యాయాన్ని మరిచిపోయి, దేవుణ్ణి మరచిపోయి, రకరకాల పాపాలతో పరాకాష్ఠకు చేరి దేవుని ఉగ్రతకు సిద్ధమయ్యాయి. ఆ 5 పట్టణాలలో 4 పట్టణాల మీదకి ఆకాశం నుండి అగ్నిగంధకాలు కురవటం ప్రారంభించారు. మనుషులు, పట్టణాలు, భూమి ఆ అగ్నిగంధకాలకు నాశనం. పాపం చేసిన మానవుడు ఈ భూమి మీద మనశ్శాంతిగా బ్రతకలేడు. తాను చేసిన పాపం తన బ్రతుకును, తానున్న స్థితిగతులన్నిటినీ ఛిద్రము చేసి, ఈ పాపం భూమి మీద మనశ్శాంతి లేకుండా చేసి, ఇంతటితోనే ఆగిపోకుండా మరణించిన తర్వాత కూడా పాపము చేసిన వారందరినీ నరకంలోకి తీసుకుని వెళ్తుంది. నరకం అంటే భయానకమైన స్థలం. అగ్ని ఆరదు, పురుగు చావదు, ఏడ్పు, పళ్ళు కొరుకుట, కఠినమైన యాతనలు ఉండే స్థలం అది. మరణిద్దామంటే మరణం రాదు, భయంకరమైన యాతన. పాపము, దాని తాలూకా శాపం, వేదన, యుగాయుగాలు పాపము చేసిన వాళ్ళు పొందవలసి ఉంటుంది. అంటే భూమి మీద పాపం చేసిన వానికి మనశ్శాంతి లేదు. మరణించిన తర్వాత వేదనామయమైన జీవితం. మరి ఎలా? పాపము చేయని మానవుడు ఎవరున్నారు? బైబిల్ ప్రకారం నీతిమంతుడు లేడు, ఒక్కడూ లేడు. ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. నీతిమంతుడు ఒక్కడు కూడా ఈ భూమి మీద లేడు అని బైబిల్ గ్రంథం సాక్ష్యమిస్తుంది. సకల గ్రంథాలు సాక్ష్యమిస్తున్నాయి. మరెలా పాపం నుండి విడుదల పొందేది, నీతిమంతుడిగా మార్చబడేది? అంటే ఈ పాపం నుండి విడుదల పొందడానికి మనుషులు వేసుకున్న మార్గాలు అనేకం ఉన్నాయి. కానీ దేవుడు సిద్ధపరిచిన మార్గం ఒక్కటే. ఆ దేవాతి దేవుడే మానవునిగా దిగవచ్చు. పట్టు నుంచి విడిపించాలంటే ఆ పాపం యొక్క పట్టు, దాని యొక్క ముళ్ళు తను పొందాలి. అందుకే మనందరినీ పక్కకు నెట్టి మన స్థానములో మనల్ని ప్రేమించిన కన్న తండ్రిగా మనందరినీ పక్కకు నెట్టి మన స్థానములో మనకు బదులు ఆయన 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 మన స్థానములో ఆయన దోష శిక్ష అంతా అనుభవించి, వాస్తవంగా అదంతా మనం పొందాల్సింది. మన దోష శిక్ష అంతా తన మీద వేసుకొని సంహారాన్ని తప్పించాడు. మన స్థానంలో తను బలి కావడానికి వచ్చాడు యేసయ్య భూమి మీదకి. మూడవ నాడు సజీవుడై తిరిగి లేచి మరణపు గుండెను చేర్చి మరణాన్ని జయించి విజయవీరుడుగా
మరణాన్ని గెలిచిన యోధుడిగా మరలా పరలోకానికి ఆరోహణమై త్వరలో రాబోతూ ఉన్నాడు. ప్రియ సోదరి సోదరుడా, ఈ మాటలు వింటున్న నీవు సత్యాన్ని గ్రహించు. నీ పాపాల కోసమే యేసయ్య తన ప్రాణాన్ని వెలగా చెల్లించాడు. నీ కోసమే ఆయన తన ప్రాణాన్ని అర్పించాడు, తన రక్తమంతా కట్టాడు. కనుక ఇకనైనా నీ పాపిష్టి జీవితాన్ని వదిలిపెట్టి నీ కోసము ప్రాణం పెట్టిన యేసయ్యని నీ హృదయంలోకి చేర్చు. ఇప్పటికే ఈ 11వ మహాకూటాలలో అనేక మంది ప్రజలు బాప్తిస్మము పొంది మారు మనసు పొంది దేవుని రాజ్యములో జీవ గ్రంథములో చోటు సంపాదించుకున్నారు. ఇకెందుకు ఆలస్యం? ఈ రోజే త్వరగా వెళ్ళి మారు మనసు పొంది బాప్తిస్మం పొందవలసిందిగా తెలియజేస్తా ఉన్నారు. రక్షణ పొందిన వలన మీకో మాట, దేవుని రాజ్యంలో చేర్చబడి పరిశుద్ధులుగా పిలువబడుతున్న మన కొరకు సిద్ధపరచబడుతున్న ఒక లోకం ఉంది. మనం ఇక్కడి వారం కాదు, మనం పరలోక రాజ్య పౌరులం, పరలోక సముద్రులం. ఆ రాజ్యాన్ని ఒక్కసారి మీరు చూడండి. యేసు రక్తములో కడగబడిన వారి కొరకు, పాపములు కడిగి వేసుకున్న వారి కొరకు, ప్రభువు కోసం జీవితాలు అంకితం చేసిన వారి కొరకు, దేవుని కోసం, దేవుని చిత్తం కోసం, ఆత్మ రక్షణ కోసం ప్రయాసపడిన పరిచారకుల కోసం, సేవకుల కోసం, దేవుని కోసం ప్రయాసపడిన భక్తుల కోసం, బిడ్డల కోసం దేవుడు సిద్ధపరుస్తున్న ఆ లోకాన్ని ఒకసారి మీరు చూడండి. బంగారపు వీధులు, విలువైన పట్టణం, పునాదులు కలిగిన పట్టణం, పరిశుద్ధులు ఉండే పట్టణం, పాపము, రోగము, వేదన, ఘనత, కన్నీరు, కష్టాలు, అసమాధానం లేని రాజ్యం. అందుకంటే మించి రారాజు యేసుతో కలిసి నివసించే అద్భుతమైన, ఆనందకరమైన, ప్రేమ కలిగిన, అక్షయమైన, నిలువరమైన పట్టణమని పరలోక రాజ్యం. ఇంత విలువైన రాజ్యాన్ని, ఇంత విలువైన పట్టణాన్ని ప్రభువు నీ కొరకు నిర్మిస్తున్నాడు. కనుక మనం ఈ లోక సంబంధం కాదు, ఈ లోకం కోసం, తుచ్చమైన, క్షణికమైన ఈ లోక వాంఛల కోసం, తాత్కాలికమైన దేవుని ఉగ్రతకు బలైపోయే ఈ లోకం కోసం కాక, దేవుని కోసం, దేవుని రాజ్యం కోసం మనం ఆశ కలిగి, ఆసక్తి కలిగి ప్రయాసపడదాం. ఇవి కేవలం కల్పితం కాదు, వాక్య సత్యాలు. ఇక నుంచైనా లోకపు బ్రతుకును వదిలిపెట్టి, లోకపు మత్తును విడిచిపెట్టి, నిజాన్ని గుర్తిరిగి నీకున్న ఈ శేష జీవితాన్ని ప్రభువు కొరకు, దేవుని రాజ్యం కొరకు, మరణించి మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రభు బలా నమ్మకమైన మంచి దాసుడాన్ని మెచ్చుకునేటట్లుగా, సంతోషపడే విధంగా బ్రతుకుదాం. ఈ మహాకూటాలకు విచ్చేసిన మీరు ఉంటున్న ప్రాంతాల్లో, పట్టణాల్లో, ఇరుగు పొరుగు వారి మధ్య, పనిచేసే స్థలాల్లో దేవునికి సాక్షులుగా వెలగాలని, ప్రభువు కొరకు బ్రతకాలని, దేవుని రాజ్యానికి సిద్ధపరచబడి 2వ రాకడలో ఎత్తబడాలని మనసారా కోరుకుంటూ మీ తండ్రి సన్నిధి మినిస్ట్రీస్. యేసయ్యలో మనం ఉన్నంత వరకు రక్షణ గ్యారంటీ. యేసును విసర్జించిన వాళ్ళకి నరకం గ్యారంటీ. తిరగలేదు ఇందులో.